Hi, this is Roy. The government school at Konapuram Village in Vardhanpet Mandal of Telangana's Marangal district has exactly one student. Once a thriving institution giving education to scores of people. The school's only student, Shreyan, class 2 student, with annual salary expenses of around more than 12 lakh. The school has one teacher and two non-teaching staff. నా పేరు దయాకర్. నాది ఎంబీఏ కంప్లీట్ అయిందండి. నేను ఇదే కోనపురం స్కూల్లోని ఫస్ట్ నుంచి 5th తరగతి వరకు ఇక్కడే చదువుకున్నానండి. 5th క్లాస్ తర్వాత నుంచి వర్ధనపేట స్కూల్కి వెళ్ళానండి. సో అక్కడ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మా ఊర్లో స్కూల్ ఉండాలన్న ఉద్దేశంతో మా బాబుని ఇక్కడికి పంపిస్తున్నాండి. ఇక్కడ పంపిస్తున్న కారణం ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఎవరు లేకుండండి. సార్ వచ్చేసి తీర్మానం కూడా ఇచ్చినండి, మీకు వేరే నుంచి డిప్యుటేషన్ మీద వేరే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సార్, మరి సంతకం పెట్టండి సార్ అంటే, ఎందుకు సార్ రీజన్ ఏంటి అని అంటే, డిప్రెషన్ మీద వెళ్ళాలి సార్, నేను ఇక్కడ ఎవరు పిల్లలు ఎవరు లేరు అంటే, నా బాబుని ఫస్ట్ క్లాస్లో ఇక్కడనే చేపించిన, సెకండ్ క్లాస్కి వేరే పిల్లలు వస్తారన్న ఉద్దేశంతో నేను వేరే స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను. సో అప్పుడు ఎవరు రాకపోయేసరికి సెకండ్ క్లాస్ కూడా ఇక్కడనే కొనసాగించిన. సో మాకు ఊర్లో స్కూల్ ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను మా బాబు ఇక్కడ పంపించడం జరుగుతుందండి. సో స్కూళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ ఉండడం వల్ల పేరెంట్స్ కావచ్చు, బయటకు పంపించిన తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా స్కూల్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా చాలా వరకు లాభాలు చేకూరుతాయండి. ఎందుకు అని అంటే, బయట స్కూల్కి పోవాలంటే పొద్దుగాల ఆటోలు ఉండవు, పిల్లలు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లోకల్లో ఉంటే సారే వచ్చేసరికి పాటలు చెప్పడం జరుగుతుందండి. నేను 317లో వచ్చా సార్. ఇక్కడికి వచ్చినప్పుడు సరే 7 ఉండే సార్, రాజు సార్ అని ఉండే. 7 పిల్లలు ఉంటే ఒక 3 5th క్లాస్ అయిపోయాయి సార్. 5th క్లాస్ అయిపోయాక 4 ఉన్నారు సార్. 4 ఉంటే 2 పేరెంట్స్ మన డ్రైవింగ్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్ళారు సార్. అప్పుడు వెళ్ళినాక ఇక్కడ 2 ఉండే సార్. 2 ఉంటే కూడా ఒక అబ్బాయి కూడా వాళ్ళ మదర్ తోటి వెళ్ళిపోయినాక ఒక అబ్బాయి ఉంటే, నేను సరే ఒక అబ్బాయి కదా అని తీర్మానం చేసేయండి. తీర్మానం చేసి డిప్యుటేషన్ కోసం మన ఎంఈఓ గారు తీర్మానం తీస్తేనే డిప్యుటేషన్ వేస్తానంటే, తీర్మానానికి విలేజర్లు సుముఖంగా లేరండి. తీర్మానం చేయమన్నారు. మీరు తీర్మానం చేస్తే ఇట్లా మళ్ళీ స్కూల్ పోతుంది సార్, మీరు ఇక్కడ ఉండాల్సిందే అని ఫోర్స్ చేశారు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం కూడా ఒక అబ్బాయితో నడిపించారు ఫస్ట్ క్లాస్. ఈ సంవత్సరం కూడా జూన్లో మళ్ళీ తీర్మానం ట్రై చేశాను నేను. మళ్ళీ ఒకటే అబ్బాయి కదా సార్ అని అంటే, ఇది అంగన్వాడీలో ఉన్నారు సార్, నెక్స్ట్ ఇయర్ మీకు ఖచ్చితంగా వస్తారని మాత్రం ఈ సంవత్సరం ఆపారు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఒక అబ్బాయితోటే నడుస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ మాత్రం అంగన్వాడీ నుంచి ఒక 3 మాకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు సార్. వాళ్ళు ఏజ్ లిమిట్ ప్రకారం మా స్కూల్లోకి వస్తారు. ఈ సంవత్సరం కూడా నేను తీర్మానం ట్రై చేస్తే విలేజర్సే మాకు స్కూల్ ముఖ్యం సార్ అని చెప్పి, మా స్కూల్ డెవలప్మెంట్ కోసం ఉండాల్సిందే సార్ అన్నారు. అంటే స్కూల్ అంటే గ్రామంలో ఉన్న స్ట్రెంత్ ఎంత పీపుల్స్? అది రిజిస్టర్ ఉన్నారు సార్, నేను ఉంది చూడండి. 8 మెంబర్స్ ఉన్నారు సార్, 6 నుంచి 10. 8 మెంబర్స్లో ఒక 4 హైదరాబాద్ వెళ్ళిపోయారు సార్. ఒక 2 మన హాస్టల్లో ఉన్నారు, ఒకరేమో సోషల్ వెల్ఫేర్ వెళ్ళారు సార్. ఇక ఉన్నది 2 సార్. ఇక్కడ 2లో ఒకరికి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎన్రోల్ కాలేదు. ఆధార్ కార్డు ఉంటేనే ఎన్రోల్ కావాలి సార్. అట్లా ఆయన మేస్త్రి పని ఈ ఆర్ట్ చేస్తాడు. వాళ్ళ పాప మన కోనాపూర్ బడి పోతాను 5th క్లాస్. ఈ మధ్య నేను వర్ధనపేట మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కోనాపురం ప్రాథమిక పాఠశాల వర్ధనపేట విలేజ్కి సుమారు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కోనాపురం ప్రాథమిక పాఠశాలలో 2022 నుంచి ప్రస్తుతం పనిచేసిన ఉపాధ్యాయుడు బదిలీపై రావడం జరిగింది. అప్పుడు సుమారు 7 విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకునేవారు. క్రమంగా అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ మైగ్రేట్ కావడం వల్ల ఆ సంఖ్య 1కి పడిపోయి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి 2వ తరగతిలో 1 విద్యార్థి మాత్రమే విద్యను అభ్యసించడం జరుగుతుంది. మరి అప్పుడు ఉన్నటువంటి ఎంఈఓ గారు మరి 1 విద్యార్థికి పాఠశాలను కొనసాగించాలా వద్దా అని విలేజర్స్ తోటి ఒక తీర్మానం కనుక రాసినట్లయితే ఈ ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు పంపుతామని ప్రతిపాదన చెప్పినప్పుడు, విలేజర్స్ ఎవరు కూడా మా పాఠశాలలో ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, మాకు ఉపాధ్యాయుడు ఉండాలి, మా విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో వాళ్ళు గట్టిగా పోరాటం చేయడం వల్ల అప్పటి విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఉపాధ్యాయుడు ఇది కలవడం వల్ల ఆ 1 విద్యార్థితోనే ఈ విద్యా సంవత్సరం కొనసాగింపు జరుగుతుంది. ప్రస్తుతము ఆ 1 విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు రావడం, ఈ ఉపాధ్యాయుడు కూడా వర్ధనపేట నుంచి రెగ్యులర్గా పాఠశాలకు వస్తూ అతనికి విద్యా బోధన చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆ ప్రాథమిక పాఠశాలలో ఒక అంగన్వాడీ సెంటర్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో సుమారుగా 4 విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో జాయిన్ కావటకు ప్రస్తుతము ఆ పిల్లలు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి వారు ఆ 4 విద్యార్థులు కూడా వచ్చే విద్యా సంవత్సరం ఖచ్చితంగా అదే పాఠశాలలో కొనసాగిస్తామని గ్రామస్తులు తెలియజేయడం, ఆ వచ్చే విద్యా సంవత్సరం కూడా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేస్తామని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కోరడం వల్ల 1 విద్యార్థి
ఒక విద్యార్థి ఆ పాఠశాల చదువుతున్నా కూడా అతని విద్యకు దూరం కాకూడదనే సదుద్దేశంతో మరి ప్రభుత్వం ఆ ఉపాధ్యాయుని కొనసాగిస్తూ మరి విద్యా బుద్ధులు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం ఖచ్చితమైన ప్రణాళికతో పనిచేస్తూ ఆ పాఠశాలకు పూర్వవైభవం తీసుకొస్తూ స్ట్రెంత్ పెంచడానికి కృషి చేస్తారని ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. కాబట్టి మా వంతు ప్రయత్నంగా కూడా వచ్చే విద్యా సంవత్సరం ఖచ్చితంగా ఆ పాఠశాలలో స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నం చేస్తామని, అన్ని వసతులు కూడా ఆ విద్యార్థులకు కల్పిస్తామని తెలియజేస్తుంది. నా పేరు ఎం శ్రీధర్, ఎంఈఓ వర్ధనపేట జెడ్పీహెచ్ఎస్ కట్యాల హెడ్ మాస్టర్ కూడా పనిచేస్తాను. జనరల్